వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు, నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు, ఎవడు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినాడు కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినాడు రండా, బ్రోకరు, జోకరు. కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్రబన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళా మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట్లో పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడేదో నీ పార్టీలో పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకొని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు.